కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అయ్యగారు ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు దారిలో తింటానికి కాసిన మురుకులు సంచులు వేసి ఇవ్వండి. అమ్మాయి గారు కనపడలేంటబ్బా. నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చినాడా? నీ అమ్మకడుతూ మాడా, నీ కళ్ళు కాకులు బేకా, నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుకులు. ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తీయే. అబ్బా చెప్తుంటే వినవు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినవు. అయ్యో అదే అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతో కూడా చూడకుండా కొట్టి. పానకాలు నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతున్నా శవాన్ని చూసేదానివమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరక్కొట్టి ఏం గుర్తు ఉడుతుందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఏడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడ ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట. పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మో మురుకులమ్మాయి, నీకేం భయం లేదు. ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి నీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీజాన్ని వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల్లో పెళ్ళి తెలుసా? నువ్వు బాంబులు వేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకి బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా ఈక్నెస్ ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు. ఫినిష్. చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే పాకాటానికి పా చెప్పులే గాని జేబులో చిల్లి కావలేదు. నువ్వు పని చేయమ్మా. సరదాగా 4 గదులకి ప్యాకెట్లు అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే తీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఎంటుగా ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ గా ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును. ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకెట్కి పెట్టింది పేరు. తమరు దయచేయండి. పదా. ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టగట్టించుండేవాడిని. కూర్చో బాబు. ఆ డబ్బులని జేబులో సర్దుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇదొక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకెట్ ఆడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దడదళ్ళాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను. నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి.
ఆచూకీ తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? ఆ, మీరే ఇయ్యా! అమ్మో! అమ్మా మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను కాదమ్మా. ఈయనట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. ఏం బ్యాడు. పాపం ఎందుకండి ఇతను అలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను. దాన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకున్న తల్లి, మన ఊరు నేను వెళ్ళిపోతాను. ఏయ్, అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు, తినే వెళ్తాను. తొందరగా పనికి వెళ్ళాలి. ఆకలిస్తుంది, దండం పెట్టు. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి. కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగాలంట. కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి. నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగాలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు. అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీది చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకెళ్ళి దూకి రానా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోకపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ, వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు? పెద్ద మంచం వేసి దాని మీద గోని పట్టె వేసి వడ్డించండి, పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఆ. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? ఆ, అయితే బాగా తిను. తిన్న తర్వాత నేనే చంపేస్తాను. ఆ!